మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మార్పు తేవాలంటూ కంటోన్మెంట్లో ఎంట్రీ ఇచ్చారు. మార్పు మాట దేవుడెరుగు. వారి వైఖరి చూస్తుంటే ఆయనలో బీపీ పెరిగిపోతుంది. నిమిషం నిమిషం క్యాడర్ చెప్తున్న మాటలు కాస్త ఆయన ఆగ్రహానికి కారణమవుతుంటే వైద్యుడిగా అందరి ఆరోగ్యాలకు భద్రతగా నిలిచే ఆయనే ఇప్పుడు ఏంటి వీరి తీరు అంటూ విసుక్కొక్క తప్పడం లేదు. ఎన్నో ఆశలతో గెలుపు నాదే అన్న ధీమాలో ఆయన ఉన్న ఉత్సాహంతో పనిచేసిన ఏజెంట్లు కాస్త మొరాయించి సమాధానాలు ఇవ్వడం కాస్త ఇబ్బందిని గురిచేస్తుండగా కంటోన్మెంట్లో చరిత్ర సృష్టించిన అందరినీ దారిలో పెట్టే కార్యాచరణతో వచ్చిన ఆయన కాస్త ఇప్పుడు ఏంటి ఇంతటి నిర్లక్ష్యం అంటూ బగబగలాడే సూర్యుడిలా మండిపోతున్నారు. బలమైన కాషాయ క్యాడర్ ఉన్న పనిలో మాత్రం వెలికేస్తే కాలికి, కాలికి వేస్తే వేలికి అన్నట్లు చెప్తున్న సమాధానాలతో కాస్త ఇరిటేట్ అవుతున్న అంతా మాగుటి పక్షులే అంటూ సర్దుబాటుకు ఇక పని చేయించే కార్యాచరణతో సిద్ధమవుతున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి వంశతిలక్ ఆయన కంటోన్మెంట్లో ఎంట్రీ కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన మొదట ఆయన ఎంట్రీని చూసిన వారంతా ఆయనకు సీట్ వస్తుందా అంటూ లైట్ తీసుకున్నారు. ప్రతిపక్షాలతో పాటు కేంద్రంలోని అధికారంలో బీజేపీ పార్టీ పెద్దలు కూడా ఆయన తల్లిదండ్రుల పేర్లు భారీ బహిరంగ సభలో తలవడంతో అమ్మో అంతటి గొప్పతనమా అంటూ ఆశ్చర్యపోయారు. ఇక సీటు విషయంలో మాత్రం అంత లేదని అనుకున్న వారి ఆశలు కాస్త మమ్ము చేసి నేరుగా ఢిల్లీ పీఠం నుంచి బీఫామ్ను అందుకొని ఆశ్చర్యపరచగా గెలిచేస్తారా అంటూ దీర్ఘాలు తీశారు. ప్రచారంలో ఆయన మాట చూసి ఇక గెలిచినా ఆశ్చర్యపోయేది ఏమీ లేదు అన్నట్టుగా క్యాడర్లో మార్పు రాగా ఇంతగా అందరినీ మార్చిన ఆయన మాత్రం పనులు చేయించడంలో మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండటంతో కాస్త గురుగా ఉన్నట్లు సమాచారం. సీనియర్లతో తన వాదన పంచుకున్న ఆయన ఇలా ఎందుకు క్యాడర్ మారిందంటూ కాసేపు రుసరుసలాడారు. ఇక అసలు విషయానికి వస్తే ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా ఆ రోజు కీలకంగా వ్యవహరించాల్సిన వారు కౌంటింగ్ ఏజెంట్లే కాగా మరి ఓట్లను లెక్కగట్టి ఎక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎక్కడ వీక్ అయ్యాం, ఎక్కడ లాభపడ్డామన్నది తెలియజేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అంతటి భారీ బాధ్యత వారిపై ఉండగా వారు మాత్రం ఇంతవరకు స్పందన లేకపోవడంతో వంశతిలకు కాస్త కోపాన్ని తెచ్చిపెట్టింది. వారం రోజులుగా ఫాలో అప్ చేస్తున్నా ఇప్పుడు అప్పుడంటూ ఏజెంట్లు టైంపాస్ చేస్తున్నట్లు సమాచారం కాగా ఇక సమావేశం పెడదామని సమాచారం ఇస్తే దానికి కూడా వాయిదా వేసినట్లుగా మారింది పరిస్థితి. దీంతో కట్టలు తెచ్చుకున్న ఆవేశంతో ఆయనలో ఉప్పొంగుతుండగా తనకు ఎదురవుతున్న పరిస్థితిని ఓవైపు సీనియర్ నాయకులు, మరోవైపు తనలో సగభాగమైన సతీమణితో పంచుకోవడంతో పాటు ఇక వారిని దారిలో పెట్టేందుకు ఫోన్ల మీద ఫోన్లు కొడుతూ ఇక వారిని దారిలో పెట్టే కార్యాచరణతో ముందుకు సాగారు. ముందస్తుగా అన్ని సిద్ధం చేసుకుంటే ఆ సమయానికి కష్టపడేది లేదన్నది ఆయన వాదన కాగా అటువైపు ఉన్న వారు మాత్రం కాస్త టైంపాస్ గా టైం దాటవేస్తుండడంలో ఆయనలో ఆగ్రహం వచ్చినా చివరికి ఇక వైద్యుడిగా మాత్రం తన కోపాన్ని తగ్గించుకొని ఇక వారికి నచ్చజెప్పే పనిలో పడడం విశేషం. కౌంటింగ్ రోజు ఏజెంట్ల పాత్ర ఎంతో ముఖ్యం. గెలిచామా ఓడామా అన్నది ముఖ్యం కాదు. ఏ బూత్లో బలంగా ఉన్నాం, ఏ బూత్లో బలహీనంగా ఉన్నాం, భవిష్యత్తులో సరిచేయాల్సిన బూతులెన్ని, అక్కడి ప్రజానికంలో మనకున్న గుర్తింపు ఏమిటి అనేది ఆ కౌంటింగ్ రోజు ఏజెంట్లు అందించిన రిపోర్టు ఆధారంగానే బయటపడే అవకాశం ఉండమా? మరి ఇంతటి విషయంలో ఏజెంట్లు నిర్లక్ష్యంగా ఉండడం కాస్త ఆయనకు కోపాన్ని తెప్పించడం సమంజసమే అన్నట్లుగా ఉంది పరిస్థితి. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి శుభాకాంక్షలు. 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుందాం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగే రక్తదాన శిబిరానికి అందరూ ఆహ్వానితులే. కంటోన్మెంట్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించుకుందాం. రండి, తరలిరండి, తెలుగుదేశం పిలుస్తుంది. జె నరసింహరావు, టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి. మానవ సేవే మాధవ సేవ అని నమ్మే ఆలయం అది. రూపాయి లెక్క కట్టి ప్రతి పూసకు వెలకట్టే ఆలయాలున్న ఈ కమర్షియల్ యుగంలో అన్నీ ఉచితమంటూ అందరికీ శుభప్రదమైన ఆశీస్సులు అందించే తత్వం వారిది. ప్రశాంతతకు నిలయంగా అక్కడి ఆలయం ఉండగా స్వయంభూగా శిలతో వెలిసిన ఆ స్వామి ముందు జరిగే పూజా కార్యక్రమాలను ఎంతో విశిష్టత ఉండగా శబరీషుని సన్నిధిలో తంత్రాలను నేర్పిన తంత్రిలో, శ్రీశైల వేద పాఠశాలలో మంత్రాలు నేర్చిన పురోహితుని చేతుల మీదుగా ఇక్కడ నిత్యం పూజలు కొనసాగుతుండగా అంతటి విశిష్టత గల ఆలయంలో పూజలు చేయించుకోవడానికి భక్తకోటికి ఆహ్వానం పలుకుతున్నారు నిర్వాహకులు. తృణమో ప్రణమో మీకు మంచి జరిగిన తర్వాత అది మీ ఇష్టం అంటూనే మీకు నచ్చిన పూజను తంత్రి మంత్రి విద్యతో అందించేందుకు ఆ పురోహితులు సిద్ధంగా ఉన్నారంటూ తెలియపరుస్తుండగా లక్షలు ఖర్చు చేయాల్సిన పనిలేదు, వేలు పెట్టి వేచి ఉండాల్సిన అవసరం లేదు.
మీకు నచ్చిన పూజలు మీ ఇష్టపూర్వకంగా నిర్వహించుకునేందుకు మా వంతు సహకారం కూడా అందిస్తామంటూ రాయల్ ఎన్క్లేవ్ శబరిమల అయ్యప్ప తీర్థక్షేత్ర నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు. అంటే మనకు డబ్బుల విషయం ఇంపార్టెంట్ కాదు, మనకి మనం మానవ సేవ మాధవ సేవ ఇప్పుడు మనం చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తాం. అందులో పెద్ద సోషల్ యాక్టివిటీ ఇదే. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ పూజలన్నీ ఉచితమే. కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతంలో రాయల్ ఎన్క్లోవ్లో వెలిసిన శబరిమల అయ్యప్ప తీర్థక్షేత్రం ఇది. ఇక్కడ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉండగా, ముందుగా ఎంట్రీ ఇవ్వగానే విఘ్నాలు తొలగించే గణనాథుడు, అటుపక్క అతి బలవంతుడైన హనుమంతుడు, శైవ క్షేత్రంలో పూజలు అందుకునే శివయ్యతో కలిసి నడి మధ్యలో శిలారూపంలో స్వయంభోగా శబరీషుడై అయ్యప్ప స్వామి వెలిశాడు. శబరిలో జరిగే పూజలను తలపించేలా పూజలతో పాటు అక్కడ పూజలు నిర్వహించే ప్రధాన తంత్రి నారాయణ నంబూద్రి ఆధ్వర్యంలో తంత్రి పాఠాలను అభ్యసించిన శ్రీనాథన్ తంత్రి సారథ్యంలో ఇక్కడ పూజలు కొనసాగుతుంటాయి. నిత్యం పూజా కార్యక్రమాలు ఎల్లవేళలా కొనసాగుతుండగా డబ్బుల విషయంలో ఆలోచన లేకుండా మానవ సేవే మాధవ సేవ అంటూ ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎటువంటి రుసుం లేకుండా నిత్యం కొనసాగిస్తున్నారు. అయ్యప్ప క్షేత్రంలో ప్రశాంతతకు నిలయంగా ఉండడంతో పాటు ఒక్కసారి కాలు మోపి ఆ స్వామివారిని దర్శించుకుంటే చాలు, నిత్యం దర్శన కోసం పరితపించేలా వేద మంత్రాల మధ్య ఇక్కడ పూజలను శ్రీనాథన్ నంబూద్రి తంత్రి కొనసాగిస్తున్నారు. ఎవ్రీ డే మార్నింగ్ హియర్ గణపతి హోమ, ఎవ్రీ మంత్ మలయాళ మంత్ ఫస్ట్ మహా గణపతి హోమం, అండ్ ఎవ్రీ సెకండ్ సాటర్డే శనీశ్వర పూజ, అండ్ every Tiruvadira Nakshatra, that time here Mrutyunjay Homa, and then Subramanya Swami Shashti Puja every month. మిగిలిన ఆలయాలతో కలిపి ఇక్కడ నిత్య పూజలను శ్రీశైల వేద పాఠశాలతో మంత్ర విద్యను అభ్యసించిన వేద పండితుడు శివకుమార్ తన పురోహిత్యంతో అక్షర దోషాలు లేకుండా ప్రతి పూజా కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా నిత్యం గణపతి హోమ పూజతో మొదలై రోజులు తిదివారిగా మహాగణపతి, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్య షష్ఠి, ఐశ్వర్య పూజ, శివయ్యకు అభిషేక పూజ, శనీశ్వర పూజతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్వామివారి పూజా కార్యక్రమాలు రోజువారి తిథిని బట్టి ఆ రోజు విశిష్టతో కొనసాగుతాయని, ఉదయం సాయంత్రం ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు శివకుమార్ పండితులు తెలియజేశారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి శివాలయము, తర్వాత అయ్యప్ప స్వామి పూజలు కూడా నిత్య పూజలు జరిగితే అర్చన హారతులు కూడా జరుగుతాయి ఘనంగా. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు సోమవారం ఆ శివాలయం ఉంది కాబట్టి అభిషేకం చేయించుకోవచ్చు. తర్వాత మంగళవారం గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శనివారం ఆంజనేయ స్వామి కాబట్టి ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చేసి అర్చన హారతులు చేసుకోవాలి. శబరిమల విశిష్టత తెలిపిన స్వామిగా, నిత్యం శబరీషుని ఆరాధించే స్వామిగా ఉన్న కపిల్ బరాబరి ఈ ఆలయానికి పూర్తి పర్యవేక్ష బాధ్యతలు చూస్తుండగా డబ్బుల కోసం పూజలు చేయడం తమ తత్వం కాదని, కేవలం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి తన వంతుగా పూజా కార్యక్రమాలు ఉచితంగా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఎల్లప్పుడూ తమ వద్ద ఉచితంగానే పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, వారికి మంచి జరిగిన తర్వాతే ఆ భగవంతుడికి సమర్పించుకోకపోవడం వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని, తమకు ఆ భగవంతుడు అందించిన ఆశీర్వచనాలతో తమకు మంచి జరిగింది కావనే తమ వంతుగా అందరికీ ఇక్కడ ఆలయ విశిష్టత తెలియజెప్పడమే తమ అభిమతం అంటూ కపిల్ బరాబరి స్పష్టం చేయగా, ఎవరికి ఎటువంటి పూజలు చేయించుకోవాలన్నా నేరుగా ఆలయంలో సంప్రదించాలంటూ తెలియజేశారు. మనం ఏ డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఎందుకు చేయిస్తున్నామంటే మానవ సేవ మాధవ సేవ. టెంపుల్ ఒక భక్తుడు మంచిగా ఆటోమేటిక్ దేవుడికి ఏదో చేస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. దానికి నేను ఫస్ట్ డబ్బులు తీసుకొని నాకు అయితే నీకు మంచిగా అయితే నువ్వే చేస్తావు. మీకు ఒకసారి రండి, ప్రతి ఒక్కరికి ఒకసారి రండి. ఇక్కడ మీకు టెన్షన్ ఏమి ఉండదు, మీకు ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ భగవంతుడి యొక్క డివైనిటీ ఎక్స్పీరియన్స్ చేసి దాని తర్వాత మీకే తెలుస్తుంది. ప్రతి ఆలయంలో కాకుండా ఇక్కడ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడ పూజలన్నీ ఉచితం ఒకటైతే, ఇక్కడ అయ్యప్ప స్వామి మాలాధారణ సమయంలో నిత్యం అన్నదాన కార్యక్రమాలకు వేదికగా ఉండగా, డబ్బు ఆశించకుండా సేవతో అందిస్తున్న ఆ స్వామివారి ప్రసాదాన్ని ఆరగించడానికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉండగా, ఆలయంలో నిత్య పూజలతో మరింతగా భక్తులకు సేవకు అందించాలని వారంతా ఆశిస్తుండగా, ఇక మీ పూజకు మా తంత్ర మంత్ర పాఠాలతో తగిన ప్రతిఫలం అందించేందుకు మా ప్రయత్నం అంటూ ఆహ్వానం పలుకుతుండడం విశేషం. కీబో కిడ్స్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. నర్సరీ, PP1, PP2, డే కేర్, యాక్టివిటీ క్లబ్, సమ్మర్ క్యాంప్. ఇక ఆలస్యం ఎందుకు? మీ చిన్నారుల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి కీబో కిడ్స్, ఈస్ట్ మారడపల్లి. ఫోన్ నంబర్ 04042702292, 7842679691.
అయోధ్యకు భారీ లడ్డును అందించే అదృష్టాన్ని అందుకున్నారు. బాహుబలి కళాయిలను సైతంలో అందించి నిత్యం స్వామివారి సన్నిధిలో ఆయన పేరును తెలుసుకునే అవకాశాన్ని దక్కించుకున్న ఆ కుటుంబం రాముల వారి భక్తుడిగా మరో బృహత్తర కార్యక్రమానికి తన నివాసాన్ని వేదికగా మలిచి అందరి చేత అభినందనలు అందుకున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో కాసయ్య తోరణంలో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ నెలకొనగా తరలివచ్చిన హనుమాన్ దీక్ష స్వాములకు తమ సేవలను అందించి శ్రీరామ క్యాటరర్స్ మరింత పేరును దక్కించుకుంది. ఆ కుటుంబం మొత్తం దైవ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సేవలను అందించగా ఇంత చేసిన శ్రీరామ క్యాటరర్స్ అధిపతి నాగభూషణ్ రెడ్డికి స్వామివారి దీక్ష అందుకున్న స్వాములు సుఖీభవ అంటూ వారి దీవెనలు అందించారు. కంటోన్మెంట్ పికెట్లోని శ్రీరామ క్యాటరర్స్ మరో బృహత్తర కార్యక్రమానికి వేదికగా మారింది. శ్రీరాముల వారి బంటుగా ఉన్న నాగభూషణ్ రెడ్డి కుటుంబం నేడు మరో ఆలోచనతో హనుమాన్ దీక్షా స్వాముల అభినందనలు అందుకున్నారు. నాగభూషణ్ కృష్ణకుమారి దంపతుల సారథ్యంలో వారి కుటుంబీకులు చందన్ కుమార్, గౌతమి, అజయ్ రెడ్డి చంద్ర వారి సహకారంతో నేటి పూజా కార్యక్రమాలు కొనసాగగా వందలాది మంది స్వాములు శ్రీ సీతా సమేత శ్రీరాముల వారి సన్నిధిలో శ్రీ ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్యకు భారీ లడ్డును అందించి అనంతరం బాహుబలి కళాయిలను సైతం పంపి అయోధ్య రామ వారి సన్నిధిలో నిత్యం ఆయన గోత్రనామాలు తలుచుకునే విశిష్టత దక్కించుకున్న నాగభూషణ్ రెడ్డి, కృష్ణకుమారి దంపతులు అదే భక్తి భావంతో నేడు వారి నివాసంలో హనుమాన్ మాలాధారుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమానికి జంట నగరాల వ్యాప్తంగా ఉన్న హనుమాన్ మాలాధార స్వాముల తరలిరాగా ఈ ప్రాంగణం మొత్తం కాసయ్య తోరణాలతో పాటు భక్తి భజనలతో ఆధ్యాత్మిక శోభలను సంతరించుకుంది. పూజా కార్యక్రమం అనంతరం స్వామివారి ఆశీర్వాదాల కోసం భక్తులు క్యూకట్టగా నాగభూషణ్ రెడ్డి అందించిన సేవలను ప్రశంసిస్తూ హనుమాన్ దీక్ష స్వాములు ఘనంగా సన్మానించడంతో పాటు వారికి అభినందనలు తెలియజేశారు. వారి ఆశీర్వచనాలు అందుకున్న నాగభూషణ్ రెడ్డి దీక్షా సమయంలో 500 మందికి భోజన సదుపాయాలు అందించే బాధ్యతను తాను స్వీకరిస్తానని, అందుకు స్థలం ఏదైనా తాను అందించేందుకు సిద్ధమంటూ స్వాములకు తెలియజేయడంతో భక్తితో ఆయన అందించిన హామీపై ఆనందాన్ని వ్యక్తం చేశారు స్వాములు. హనుమాన్ దార మాల స్వాములకి మాకు ఎక్కడైనా సరే హైదరాబాద్ లో మీరు చెప్పండి, ఒక 200-300 500 మంది అయినా ఒకే రోజు పోతుంటే మేము నైవేద్యం ప్రసాదం ఆ రోజని మేము ఇస్తామని సంకల్పం చేసుకున్నాము. పూజా కార్యక్రమాల అనంతరం రుచికరమైన వంటకాలతో స్వాములకు సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేయడంతో పాటు స్వాములందరికీ భోజనాలు అందించేందుకు ఆయన కుటుంబంతో పాటు ఆయన క్యాటరింగ్ సిబ్బంది కృషి చేయగా నాగభూషణ్ రెడ్డి ఆహ్వానంతో పాల్గొన్న బీజేపీ నేతలు మేము సైతం అంటూ భోజనాలు వడ్డించారు. వచ్చిన అతిథులను నాగభూషణ్ రెడ్డి సన్మానించడంతో పాటు స్వామివారి దర్శన భాగ్యాన్ని వారికి అందించారు. పూజా కార్యక్రమంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి వంశతిలక్ దంపతులు, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు ధనంజయచారి, టోపీ శంకర్, బిఎన్ శ్రీనివాస్, విజయానంద్, సతీష్ తో పాటు పలువురు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలను అందించారు. దైవ కార్యక్రమాలతో నాగభూషణ్ రెడ్డి కుటుంబం తమకంటూ ప్రత్యేక స్థానాన్ని కంటోన్మెంట్ లో దక్కించుకోగా నిత్యం భక్తి పారవస్యంతో వారి కుటుంబం శ్రీరాముల వారి జపంతో రోజులను గడిపేస్తుండగా వారందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు నిండు నూరేళ్లు ఆ దంపతులకు ఆయురారోగ్యాలను అందించాలంటూ దీవెనలు అందిస్తుండడం విశేషం. పంపించినటువంటి పాత్రలు అలాగే ఉంటాయి. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 7680959669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడితే అసెంబ్లీలో అడుగుపెట్టే అదృష్టం ఒకరిని వరిస్తుంది. మరి ఆ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుపై పూర్తి నమ్మకం ఏమో తెలియదు కానీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ సోమవారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు. సర్వతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం పక్కనున్న వారికి శ్రీ గణేష్ ను పరిచయం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలుపు తనదేనన్న ధీమాతో శ్రీ గణేష్ ఉన్నారు. కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది అప్రమత్తమయ్యారు. బొల్లారం ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఘటనతో బోర్డు సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించడంపై దృష్టి పెట్టారు. గత వారం బొల్లారం ఆసుపత్రి ప్రాంగణంలో ఆసుపత్రికి స్కూటీపై వస్తున్న దంపతులపై చెట్టు విరిగిపడడంతో ఒకరు మృతి చెందారు. వృక్షం పూర్తిగా ఎండిపోయి ఉండడంతో పలుసార్లు కంటోన్మెంట్ సిబ్బందికి సమాచారం అందించినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ప్రమాదకరంగా జీవం కోల్పోయి ఉన్న చెట్లను తొలగించాలని బోర్డు సిబ్బందికి సూచించారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు అధికార యంత్రాంగం జనసంచారం ఉన్న ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించే పనిలో పడ్డారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహేంద్ర హిల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రధాన రోడ్డుపై ఉన్న ఎండిపోయిన భారీ చెట్లను
బోర్డు సిబ్బంది సోమవారం తొలగించారు. ప్రమాదాలపై అప్రమత్తమైన బోర్డు యంత్రాంగం వేగవంతంగా చర్యలు చేపడుతున్నారు. భారీ వృక్షాలను పరిశీలిస్తూ ప్రమాదంగా ఉన్న వాటిని తొలగించడమే లక్ష్యంగా కంటోన్మెంట్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. సెల్ నంబర్ 9618927650 9948225781. చిన్నపాటి వర్షం పడ్డా ఆ రోడ్డు మార్గం గుంతలుగా మారుతుంది. నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే రోడ్డు మార్గం కావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సామాన్య ప్రజలతో పాటు ఆర్మీ సిబ్బంది సైతం అదే రోడ్డు మార్గం నుంచి ప్రయాణిస్తుండేవారు. అన్ని రోడ్లు ఒకేలా ఉంటే ఆ రోడ్డు మాత్రం ఎప్పుడు గుంతలుగా దర్శనమిస్తుండేది. గుంతల రోడ్లపై కంటోన్మెంట్ బోర్డు అధికారులకు సమాచారం అందించినా ఏమీ చేయలేని పరిస్థితి వారిది. ఆర్మీ పరిధిలోకి వచ్చే రోడ్డు కావడంతో బోర్డు అధికారులు కూడా నామమాత్రంగా ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూసేవారు. కొద్ది రోజులకే చిన్నపాటి వర్షం కురిసినా యథావిధిగా రోడ్డు గుంతలుగా మారుతుందని ఎట్టకేలకు ఆర్మీ అధికారులు తమ రోడ్డుపై దృష్టి పెట్టారు. గుంతల రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపేలా టైల్స్ ఫ్లోరింగ్ పనులతో రోడ్డు పనులు ప్రారంభించారు. స్టాప్ అండ్ గో బేకరీ నుంచి ఏఓసీ వెళ్లే మార్గంలో ఏఓసీ గేట్ వద్ద తరచుగా రోడ్డు గుంతలుగా మారుతుండేది. ఆర్మీ అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రోడ్డు పనులను ప్రారంభించారు. సోమవారం గుంతలుగా ఉండే రోడ్డు మార్గంలో శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. దీంతో ఏఓసీ మీదుగా మారడపల్లి వైపు వెళ్లే రోడ్డు మార్గాన్ని మూసివేశారు. వాహనాలను మారడపల్లి సబ్స్టేషన్ గీతా నరసింహ రోడ్డుకు దారి మళ్లించారు. రోడ్డు పనులు ప్రారంభం కావడంతో ఆ మార్గంలో రోడ్డు డైవర్షన్ చేయడంతో ఉదయం ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఓవైపు రోడ్డు మూసివేయడంతో మారడపల్లి సబ్స్టేషన్ నుంచి వెళ్లే రోడ్డు మార్గం వాహనాలతో కిక్కిరిసిపోయింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. కంటోన్మెంట్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తమ పనితీరును మైనంపల్లి హనుమంతరావుకు విశ్లేషించారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు కొత్త సంజీవ్ రెడ్డి, అయూబ్ ఖాన్, రాజేష్, నాగిరెడ్డి తదితరులు మైనంపల్లి హనుమంతరావును కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వారు తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సరళిని మైనంపల్లి హనుమంతరావుకు వారు వివరించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలపై మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దృష్టి పెట్టారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా మ్యాన్ హోల్స్ పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టారు. స్థానికంగా గుంతలమయంగా మారిన రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. రెజిమెంటల్ బజార్, గురుద్వార స్థానిక పరిసర ప్రాంతాలు చిన్నపాటి వర్షానికి వరదమయంగా మారుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో సోమవారం జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్ హోల్స్ ను పరిశీలించి మరమ్మతులు చేశారు. గుంతలుగా ఉన్న రోడ్లకు సైతం ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేశారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అభిమానులు జక్కల మహేష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బోయినపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అభిమానుల కోలాహలం మధ్య వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులతో పాటు బోర్డు మాజీ సభ్యులు జక్కల మహేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్, నల్ని కిరణ్ తో పాటు తదితరులు జక్కల మహేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. జేఎంఆర్ టీం సభ్యులు వేడుకలను అట్టహాసంగా జరిపారు. శివ, వెంకట్, విశాల్, స్వామి, మల్లి, నరేష్, నవీన్, నాని, జైహింద్ తదితరులు జక్కల మహేష్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించి వేడుకలు జరిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు కృతజ్ఞతలు మహేష్ రెడ్డి తెలిపారు. పవన్ తదితరులు జక్కల మహేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. పార్టీలు వేరైనా పుట్టినరోజు వచ్చిందంటే అందరూ కలిసికట్టుగా వేడుకలు జరుపుకుంటారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన ఉద్యమకారుల్లో ఎవరి పుట్టినరోజు వచ్చినా కలిసికట్టుగా నిర్వహించుకుంటూ తమలో ఉన్న ఐకమత్యాన్ని చాటుకుంటున్నారు. 8వ వార్డుకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమకారుడు, గాయకుడు జంగాల మురళీ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగా రవీంద్ర గుప్తా సారథ్యంలో షామర్పేట్ సెలబ్రిటీ క్లబ్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జంగాల మురళీ యాదవ్ ను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు. తోటి ఉద్యమకారుని జన్మదిన వేడుకలను కలిసికట్టుగా జరుపుకోవడం సంతోషంగా ఉందని రవీంద్ర గుప్తా తెలిపారు. రాజ్ కుమార్, జార్జ్ విల్సెంట్, వినోద్, రామ్దాస్, రాజు శర్మ, గోపాల్ గౌడ్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు జంగాల మురళీ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు అధికారుల చొరవతో మస్కబారి ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెలుగులొచ్చాయి. 4వ వార్డు బూసారెడ్డిగూడలో అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు నేయంగా మారింది. విద్యుత్ సమస్యతో పాటు నీటి సమస్య, రంగులు లెక్క వెలిసిపోయిన ఆకారంలో భవనం ఉంది. బోర్డు అధికారుల దృష్టికి స్థానిక బీఆర్ఎస్ నాయకుడు పనస సంతోష్ తీసుకెళ్లారు. దీంతో అంగన్వాడీ కేంద్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కంటోన్మెంట్ సిబ్బంది కల్పించారు. వెలిసిపోయి ఉన్న భవనానికి రంగులు వేయడంతో అంగన్వాడీ భవనం అందంగా ముస్తాబైంది. అంగన్వాడీ సెంటర్లో మౌలిక సదుపాయాలు కల్పించిన కంటోన్మెంట్ అధికారులకు పనస సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న అంటే వార్డు నాయకుడికి ఎక్కడా లేని అభిమానం. ఎన్నికల బరిలో నిలిచిన సాయన్న కుమార్తెల గెలుపు కొరకు స్వచ్ఛందంగా జోరుగా ప్రచారాలు నిర్వహించిన వారిలో ఆయన ఒకరు. కంటోన్మెంట్ 6వ వార్డు చెందిన బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు దీనాన్ యాదవ్ సాయన్న కుటుంబానికి వీరాభిమాని. ఉప ఎన్నిక బరిలో నిలిచిన నివేదిత భారీ మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ తులజా భవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను దీనాథ్ యాదవ్ నిర్వహించారు. నివేదిత భారీ మెజార్టీతో గెలుస్తుందన్న ధీమాను దీనాథ్ యాదవ్ వ్యక్తం చేశారు. అమ్మవారి అనుగ్రహం నివేదితపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగిందన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు బీరప్ప దేవాలయం నుండి పెద్ద రోడ్డు వరకు నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని బోర్డు అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు యాదగిరి విజ్ఞప్తి చేశారు. ఇటీవల బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యలు పరిశీలించినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా చికెన్ షాప్ నిర్వాహకులు వ్యర్థాలను మ్యాన్హోల్స్ లో పడేస్తుండటంతో సమస్య మరింత జటిలంగా మారిందని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. పరిష్కారం కావాలంటే మ్యాన్హోల్స్ లో చికెన్ వ్యర్థాలు పడేయకుండా బోర్డు అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికంగా వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు అధికారులు వేగవంతంగా స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 76809596669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.